హలో అండి, నమస్తే అండి. ఇప్పుడు చేపల పులుసు తయారీ విధానము. ఒక జార్ తీసుకొని దాంట్లో కొబ్బరి పొడి, అల్లము, తెల్లగడ్డ, కొత్తిమీర వేయండి. తర్వాత కారము, పసుపు, గరం మసాలా వేసి టమాటోస్, ఆనియన్ వేయాలి. ఆనియన్ వేసి తర్వాత టమాటోస్ వేసి మెత్తని పేస్ట్ చేయాలి అండి. మసాలా దీంట్లో స్మెల్ రాకుండా ఒకటి వేసాను, తర్వాత చెప్తాను. ఇప్పుడు ఆనియన్స్, టమాటోస్ వేసి మెత్తని పేస్ట్ చేయండి. పేస్ట్ చేసి పక్కన ఉంచండి. ఈ లోపల మనం ఫిష్ నీట్గా 3 times కడుక్కొని సాల్ట్, పసుపు వేసి బాగా నీట్గా కడిగి పక్కన ఉంచాలి. పచ్చిమిర్చి కూడా వేసి చింతపండు ముందుగానే మనము నానబెట్టి బాగా పిండి పెట్టుకోవాలి అండి. పెద్ద నిమ్మకాయ అంత చింతపండు సైజు బాగా పిండి పక్కన ఉంచాలి. ఇప్పుడు మనం ఫిష్లో సాల్ట్ వేసి పక్కన నీట్గా కడిగి పెట్టుకున్నాం కదా, దాంట్లో కొంచెం సాల్ట్, పసుపు అలా చల్లండి. చెడిపోకుండా ఉంటాయండి అంత తొందరగా. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసి మనం మిక్సీ చేసి పెట్టుకున్న ఈ మసాలా దాంట్లో వేసి ఆయిల్ పైకి వచ్చే వరకు బాగా వేయించాలి. సాల్ట్, కారము మీ టేస్ట్కి తగినంత వేసుకోండి. మెంతులు లేకుండా, స్మెల్ లేకుండా వేసాము, అది తర్వాత చెప్తాను. ఇప్పుడు ఆయిల్ పైకి వచ్చిన తర్వాత దీంట్లో వాటర్ వేసుకోవాలి. చేపల పులుసు అన్నాం కాబట్టి వాటర్ వేసి బాగా కలుపుకోవాలి. సాల్ట్ తక్కువ ఉంటే మళ్ళీ వేసుకోండి, మాకు కొంచెం తక్కువగా ఉంది వేసాము. మీ టేస్ట్ తగినంత వేసుకోండి, మరీ ఎక్కువ అయితే బాగుండదండి టేస్టు. ఇలా బాగా వేగిన తర్వాత వాటర్ వేసేసి అదంతా పొంగనివ్వాలి బాగా. ఈ గ్లాస్తో 2 గ్లాసులు వాటర్ వేసాము. బాగా కలిపేసి పొంగనివ్వండి. మూత తీసి చూస్తే ఇలా పొంగి ఉంటుందండి. ఇప్పుడు మనం నీట్గా కడిగి పెట్టుకున్న చేపలు దీంట్లో వేయాలి. కేజీ చేపలండి. ఇలా చేపలన్నీ వేసిన తర్వాత ఒక 10 minutes అలా ఉండనివ్వండి, బాగా ఉడకనివ్వండి. 10 minutes చాలు, ఎక్కువ ఉడకాల్సిన అవసరం లేదు. మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. జలుబు చేసినప్పుడు, కోల్డ్ అప్పుడు చాలా బాగా పనిచేస్తుందండి చేపల పులుసు. మంచి రిలీఫ్ ఇస్తుంది. ఇప్పుడు అలా చిన్నగా అలా కలుపుకొని ఒక 10 minutes అలా ఉంచండి. అంతేనండి, మూత పెట్టేసేయండి. అంతేనండి, కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మా వీడియోలన్నీ మీకు వస్తాయి. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ అండి. వారానికి 2 సార్లు తినండి. లాస్ట్లో ఒకటి చెప్తా అన్నా కదండి, ఇది కస్తూరి మేతి వేయండి. మెంతులు అవసరం లేదు, స్మెల్ రానే రావండి. వేసి చూడండి మీరు ఒకసారి. కస్తూరి మేతి కొంచెం లాస్ట్లో వేయండి దింపే ముందు. ఓకేనండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.